అమరావతి రైతుల ప్లాట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. గతంలో కేటాయించిన ప్లాట్ స్థానంలోనే మళ్లీ ప్లాట్లు ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశానాల్లో భూ సమీకరణకు ఇవ్వని భూముల్లో ప్లాట్లు ఇస్తున్నారని అసంతృప్తి చెందారు. గతంలో రైతులు వద్దన్న భూముల్లోనే ప్లాట్లను సిఆర్డీఏ పెట్టడంపై రైతులు అభ్యంతరం తెలిపారు. తమకు ప్లాట్లు అవసరం లేదంటూ రైతులు తేల్చి చెప్పారు. దీంతో రైతుల అభ్యంతరాలు తెలిపిన గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపును అధికారులు నిలిపివేశారు. నేను 4 రిమింగ్లలో పొలం ఇచ్చిన రైతునండి. నేను 3 ఎకరాల 21 సెంటు ఫస్ట్ పూలింగ్లు ఇచ్చిన రైతునండి. ఇప్పుడు నాకు ఎల్ఎల్లో పడిందండి ఫ్లాటు. గత 2014, 15, 16 తీసినప్పుడు ఆ ఫ్లాటు అప్పుడు మార్చుకుంటామంటే మాకు ఎందుకులే ఏడాది క్లియర్ చేస్తా ఉన్నారు కానీ ఊరుకున్నామండి. ఈ ప్రభుత్వం వచ్చినాక మారుతామంటే నేను మొన్నటిదాకా ఊరుకొని మన 3 నెలల నాడు మార్చుకుంటామని పెట్టానండి. ఇప్పుడు దక్షిణ పేసు మళ్ళీ ఆడో పనికిరాని చాట మిగిలిన చాట ఇచ్చారని నాకు అది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. సిఆర్డీ స్పష్టంగా రైతులను అసలు లెక్క చేయట్లేదు. నన్ను ఒక్కడే మీరు తీసుకోరా, నాకు అవసరం లేదండి. ఎందుకు నేను నా ఫ్యామిలీ బతికే 37 సెంట్ల భూమిని నీకు ఇచ్చి నువ్వు వేసిన ముష్టి నేను తినాలా? మా దగ్గర తీసుకున్న రాజు దేవుళ్ళుమా ఇవాళ మేము దెయ్యాలు కోపడుతున్నాం మీకు సిఆర్డీకి. చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళు వాళ్ళ మించిన వాళ్ళు లేరంటారు, మీరేమో మమ్మల్ని దెయ్యాలకు చూస్తారా? మేము దీన్ని తీవ్ర ఖండిస్తున్నామండి. రైతులను ఉసురు కొట్టినాడు ఏ ప్రభుత్వం బాగుపడలేదు, ఏ అధికారి కూడా బాగుపడలే. చరిత్రలు ఉన్నాయి, ఏ అధికారి కూడా బాగుపడ్డు. జగన్ చేశారు కదా 151 సీట్లు అంటే 11 సీట్లకి. మీ అధికారులు చేసేదానికి అనాధికారులు చేసేదానికి ప్రభుత్వమే పడుతున్నది. అర్థం చేసుకోవాలి. రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే 10 కాలాల పాటు ప్రభుత్వాలు చల్లగా ఉంటాయి. ల్యాండ్ పూలింగ్ కి 37 సెంట్ ఇచ్చామండి. ల్యాండ్ పూలింగ్ లో ఇస్తే మాకు 250 గజాలు రెసిడెన్షియల్ పడమట ఫేసింగ్ ఇచ్చారు, 60 గజాలు కమర్షియల్ ఇచ్చారు. అయితే మాకు రెసిడెన్షియల్ది 250 గజాలు ల్యాండ్ ఎల్ఏలో పడింది. లాటరీ తీస్తున్నాము రమ్మని చెప్పారు. లాటరీకి వస్తే మాకు అది 250 గజాలు ఇప్పుడు రెసిడెన్షియల్ది ఫస్ట్ పడమట ఇచ్చారు, ఇప్పుడు దక్షిణం ఇచ్చారు. మాకు దక్షిణం వద్దు మార్చండి అని చెప్తున్నాము. దక్షిణం మార్చడం కుదరదండి, అది బాగానే అది అట్లాగే ఉంచేసుకోండి అని చెప్తున్నారు. ఆ రోజు వాస్తు ప్రకారం ఏ ప్రాబ్లం ఉన్నా మేము చేస్తామని చెప్పారు అని హామీ ఇచ్చింది ప్రభుత్వము. ఇవాళ దక్షిణం ఫేస్ ఉంది, మాకు మార్చండి రెసిడెన్షియల్ వద్దు దక్షిణము అని అంటే మాకు మార్చడం కుదరదు, మేము ఇచ్చిందే మీరు తీసుకోవాలి, మార్చడం కుదరదు అని చెప్తున్నారు. మేము ఇచ్చే వరకు పోరాడతామండి. మాకు దక్షిణం ఎలా తీసుకుంటారండి? రెసిడెన్షియల్లో దక్షిణం ఏదైనా తీసుకుంటారా? ఒరిజినల్ మాకు ఫస్ట్ ఎల్ఏలో పడింది పడమట ఇచ్చారు, ఇప్పుడు దక్షిణం ఇచ్చి అదే ఫైనల్ అంటే ఎట్లా తీసుకుంటారు? ఒరిజినల్గా మేము అసలు 2017లో ల్యాండ్ పూలింగ్కి 37 సెంట్ ఇచ్చామండి. అప్పుడు మాకు రెసిడెన్షియల్ 250 గజాలు, కమర్షియల్ 60 గజాలు వచ్చింది. కమర్షియల్ దక్షిణం ఫ్లాట్ వచ్చినా కూడా తీసుకున్నాం. రెసిడెన్షియల్ ఫ్లాట్ ఒరిజినల్గా పడమర ఫేసింగ్ వచ్చింది ఫస్ట్, అది ఎల్ఏలో పడిందండి. అది గత నెల డిసెంబర్ 15 లాటరీలో తీసి మీకు ఫ్లాట్ కేటాయిస్తామని లాటరీకి వస్తే మాకు ఒరిజినల్గా ఉన్న వాస్తు పడమర ఫేసింగ్ని తీసుకెళ్ళి దక్షిణం ఫేస్ ఇచ్చారండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.